విక్టరీ వెంకటరెడ్డి స్థాపించిన సిఆర్సి సామాజిక సంస్థతో నాకున్న అనుబంధమే నేను ఇక్కడ వరకు రావడం జరిగిందని సినీ హాస్యనటుడు గౌతమ్ రాజ్ అన్నారు. సిఆర్సి వేమన జయంతి ఉత్సవాలు ముగింపు కార్యక్రమానికి ఆయన బుధవారం ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంక్రాంతి సంబరాలు 5 రోజుల పాటు నిర్వహించడం, ఇంతమంది కళాకారులను ప్రోత్సహించడం, ప్రజలకు వినోదాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా తాడి మోహన్ రెడ్డి, అశోక్ రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ప్రత్యేక డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా గౌతమ్ రాజు కుటుంబ సభ్యులను సిఆర్సి అధ్యక్షులు తాడి మోహన్ రెడ్డి, కర్రి అశోక్ రెడ్డి, డైరెక్టర్లు చిరు సిఆర్సి క్లబ్ వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక చిన్న విషయం మాట్లాడాలి. విక్టరీ వెంకటరెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా చాలా హైలైట్గా ఉంటుంది. నాటకోత్సవాలు చేసినా, ఒక పూజా కార్యక్రమం చేసినా, ఒక దానాలు చేసినా, ఒక కబడ్డీ పోటీలు పెట్టినా, ఇది ఏంట్రా బాబు అనుకున్నాను నేను. మరి తర్వాత ఏంటి అని అంటే, నిజంగా ఈరోజు నాకు కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఎందుకనంటే మోహన్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు అసలు దాన్ని రెట్టింపు చేసి, ఏంటండి ఇది అసలు. ఎందుకంటే అన్న మీరు ఇండోర్ లో చేసేవారు కదా ప్రోగ్రామ్స్, అటువంటిది చూసారా ఒకసారి గ్రోత్. అలా కాదు ఒక రోజు చేయటం వేరే, 5 రోజులు సంక్రాంతి ఉత్సవాలు సంబరాలు చేస్తూ, ఎంతో మంది కళాకారుల్ని ప్రోత్సహిస్తూ, ఎంతో మంది జనాలకి వినోదాన్ని అందించినటువంటి అశోక్ రెడ్డి గారికి ప్లస్ మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఉంటే స్టేజ్ మీదకి వస్తే నా ఆనందాన్ని మోహన్ రెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి గారు, ఇంకా ఎవరెవరు ఉన్నారో డైరెక్టర్స్ అందరూ నేను చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే. చాలా వెంకటేశ్వర స్వామి ప్రదేశం ప్రాంగణం, ఈ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ మెంబర్స్ అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా ఇష్టమైన వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాను. ఎంతో మంది కళాకారుల్ని ఇక్కడికి తీసుకొచ్చి, సింగర్స్ని కానీ డాన్సర్స్ని కానీ తీసుకొచ్చి మీకు అందరికీ వినోదాన్ని పంచారు. అందులో కూడా నేను పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించేందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రసన్న నీలో చాలా ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది, కానీ నీ ఎనర్జీ ముసలాళ్ళ మీద చూపించకు. కోరిక మేరకు అశోక్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏంటంటే నన్ను ఇంట్లో మనిషిగా చూస్తారు కాబట్టి నాకు అలవాటు. ఇప్పుడు వాళ్ళందరూ డాన్స్ చేస్తారు, అంత డాన్స్ నేను వేయలేదు. కానీ ప్రసన్న ఇందాక నుంచి డాన్స్ వేయమన్నావు. అది నేను గౌతమ్ రాజు గారిని చెప్తాను. ఒక సైడ్ జానీ మాస్టర్, ఒక సైడ్ శేఖర్ మాస్టర్, ముందు నుంచి వస్తే శివశంకర్ మాస్టర్ అందరూ ఉన్నారు. గౌతమ్ రాజు గారు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెడితే మరి గౌతమ్ రాజు గారు అంటే అదొక బ్రాండ్. ఇది కదా సార్ మన బ్రాండ్. డాన్స్ చేస్తారు. బ్రాండా అయితే ఎంతో మంది నా వయసు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పాత పాటలు అంటే ఇష్టం కాబట్టి పాత హీరో పాట ఒకటి నేను చిన్న సాంగ్ డ్యాన్స్ చేసి మీకు కన్నులు విందు చేద్దామని అనుకుంటున్నాను. కానీ దానికి ఒక అమ్మాయి కావాలి. ప్రసన్న రెడీ అండి, చేస్తావా? చాలా స్లో, ఇలా కుట్టుకోవటాలు ఏం ఉండవు. కానీ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంతే. ఊపుకి ఏజ్ కి సంబంధం లేదు. ఏ పాట అయినా సరే గొల్లగొట్టని అంతే. థ్యాంక్ యూ.